తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో హ్యాకర్లు రంగంలోకి దిగే ప్రమాదం ఉంది. ఏదో ఒక బ్యాంకు పేరుతో సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడే ఛాన్స్ ఉంది. వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, పిక్చర్ బ్యాంక్ లోగోతో వాట్సాప్ యాప్లో ఏపీకే ఫైల్స్ పంపే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తే వాట్సాప్ వాళ్ళ నియంత్రణలోకి వెళ్లిపోతుంది. కాంటాక్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుంది. దీని ద్వారా సైబర్ నేరస్తులు జీపే, ఫోన్ పే, యూపీఐ ద్వారా డబ్బులు దోచుకోవడానికి చూస్తుంటారు. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ద్వారా ఏపీకే ఫైల్స్ పంపి డబ్బులు కొట్టేస్తారు. కాబట్టి ఏదైనా ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. మీ వాట్సాప్ పని చేయకుంటే వెంటనే రీఇన్స్టాల్ చేసి రిపోర్ట్ ఆప్షన్ లో రిపోర్ట్ చేయండి. 1930కి కాల్ చేయండి. www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, యామని మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీని కొంతమంది సైబర్ నేరగాళ్లు కూడా వాడుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే సైబర్ క్రైమ్ బ్యూరో హెచ్చరించింది. ఎందుకంటే ఈ రుణమాఫీ వస్తున్న సమయంలో కేవలం రుణం ఉన్న బ్యాంకుల్లోనే ఈ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కానీ కొంతమంది సైబర్ నేరగాళ్లు దీన్నే ఆసరాగా చేసుకుని ఆయా కస్టమర్లకు, కొంతమంది రైతులకు దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. కాబట్టి అలాంటి వారిని ఎంచుకొని వాళ్ళకి కొన్ని లింకులు పంపిస్తారు. మీకు రుణమాఫీ అయింది, బ్యాంకు నుంచి ఈ లింక్ క్లిక్ చేసి మీ డేటా ఎంటర్ చేయండి అని కొన్ని ఇట్లా చిన్న ఎవరికి వచ్చిన దాంట్లో ఆ రూట్ లో వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఒకవేళ రైతులు కావచ్చు, తర్వాత వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరైనా ఇది నిజమే ఈ రోజు రుణమాఫీ అయిందని ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్, వాట్సాప్ మొత్తం కూడా బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సైబర్ క్రైమ్ నిపుణులు ఒకటే హెచ్చరిస్తున్నారు, ఏదైతే ఇటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే లింకులను ఎటువంటి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దు. కేవలం ఈ రుణమాఫీ అన్నది ఆయా రైతుల బ్యాంక్ అకౌంట్ లో బ్యాంకుకే వస్తుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన పడవద్దు, దీని మీద కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పిన సందర్భం ఉంది. దీన్ని బట్టి ఎవరైనా ఇటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే కట్ చేయడంతో పాటు వాళ్ళకు వచ్చిన ఎటువంటి మెసేజ్లైనా ఏదో అనుమానాస్పదంగా ఉన్న ప్రతి మెసేజ్ కూడా డైరెక్ట్ ఓపెన్ చేయకుండానే డిలీట్ చేయాలి. సో ఈ ఇలా చేస్తే కనుక సైబర్ ఫ్రాడ్ నుంచి బయటపడవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఇలాంటి ఏమైనా సైబర్ ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే 1930 ఈ నెంబర్ కాల్ చేయాలి. లేదంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే cybercrime.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళి వెంటనే అక్కడ జరిగిన ఫ్రాడ్ ని అక్కడ రిపోర్ట్ చేస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమై జరిగిన ఫ్రాడ్ ను అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. యామని. రైట్, థ్యాంక్ యూ వెంకట్.